హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హెచ్పిఎల్ కంపెనీకి సంబంధించిన మోటరైజ్ చేంజ్ ఓవర్ గురించి తెలుసుకుందాము. ఇది జనరల్గా మనకు ప్లగ్ అండ్ ప్లే కాదు, మనము మళ్ళీ ఎక్స్టర్నల్ వైరింగ్ చేయాలి. ఇలా యాక్సిల్ కాంట్రాక్టర్ పెట్టి ఎన్ఓఎన్సీల తోటి వైరింగ్ చేయాలన్నమాట. సో ఈ సైట్ వచ్చేసి టీజీ ట్రాన్స్కోకి సంబంధించింది. వాళ్ళకు 2 సోర్సులు ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ 1, ట్రాన్స్ఫార్మర్ 2. అయితే మనము ట్రాన్స్ఫార్మర్ 1ను సోర్స్ 1లో ఇచ్చారనమాట. ట్రాన్స్ఫార్మర్ 2 వచ్చేసరికల్లా సోర్స్ 2లో ఉంటుంది. సో వీళ్ళకు కావాల్సింది ట్రాన్స్ఫార్మర్ 1లోనే వీళ్ళు యూజ్ చేసుకుంటారు, అంటే ఫస్ట్లో యూజ్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను స్విచ్ బంద్ చేస్తున్నాను, అంటే ట్రాన్స్ఫార్మర్ 1 బంద్ చేస్తాను. బంద్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మర్ 2కి వెళ్ళి షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకు 2 సోర్సులు రెడీగా ఉంటాయి. ఒక సోర్స్ పోయిందంటే ఇంకో సోర్స్, అంటే ఫస్ట్ సోర్స్ పోయిందంటే సెకండ్ సోర్స్కి ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, సెకండ్ సోర్స్ షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ అగైన్ మనం ఫస్ట్ సోర్స్ ఇస్తే ఫస్ట్ సోర్స్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది.